నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK సెల్లార్లో ఉన్న గ్రూప్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి ఇది ఓరసి థియేటర్ అండి. అంటే కంచరపాలెం దగ్గరలో వస్తుంది. మెయిన్ రోడ్డుకి అయితే దగ్గరికి ఉంటుందండి. 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. చిన్న బడ్జెట్లో 2 BHK సెల్లార్లో చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఇదంతా మనకు హాల్ వస్తుందండి. హాల్ సైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాము 11x13 అదేవిధంగా రైట్ సైడ్ మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయి. బెడ్రూమ్ సైజులు 2 కూడా బాగున్నాయి. 11x5x9 ఒక బెడ్రూము. మధ్యలో మనకు కామన్ టాయిలెట్ వచ్చింది. పైన స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా 11x5x9 7 అండి. 2 బెడ్రూమ్స్ కూడా చక్కగా మనకి 6x6 అయితే మనం పెట్టుకోవచ్చు. ఏరియా అయితే మిడిల్ క్లాస్గానే ఉంటుంది, హై క్లాస్గా అయితే రాదు. ఇదే బిల్డింగ్లో మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా ఉన్నాయండి. కంప్లీట్గా అయితే 3 ఫ్లోర్లు. సెల్లార్లో 2 వచ్చి అంటే 8 యూనిట్లలో మనకి 4 యూనిట్లు అయితే కనిపిస్తున్నాయి సేల్కి. బెడ్రూమ్స్ అయితే బాగా దిగాయి. మనకి 850 SFT వస్తుంది. బైక్ పార్కింగ్ వస్తుంది. కిచెన్ కూడా చక్కగా వచ్చిందండి. చిన్న ఫ్యామిలీకి సరిపోయే కిచెన్ అది. మనకి 6x11x6 7. కిచెన్కి ఆనుకుని మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది. స్ట్రాంగ్ అటుకొచ్చింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చక్కగా అనిపించింది. రెంట్ హౌస్లో ఉన్నవారికి ఇలాగా చిన్న బడ్జెట్లో గ్రూప్ హౌస్ తీసుకుంటే ఆ రెంట్తో పాటు కాస్త అమౌంట్ వేసుకుంటే ఈఎంఐ రూపంలో మనకి ప్రాపర్టీ మనకు ఉండిపోద్ది. ఎన్ని సంవత్సరాలు రెంట్ పే చేసినా సరే అది మనం ఎందుకు పని చేయలేని అమౌంట్ అయిపోతుంది. అదే మనం ఇలాగా ఈఎంఐ కట్టుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ కింద అయితే ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఈఎంఐ పే చేయడం వల్ల అది మనకు ప్రాపర్టీ నిలబడుతుంది. రెంట్ పే చేయడం వల్ల చివరిలోకి వచ్చేసరికి ఏమీ అయితే మన చేతిలో ఉండదు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత అయితే ప్రాపర్టీస్ కొనే పరిస్థితుల్లో అయితే రేట్లు ఏమి ఉండట్లేదండి. ఒక 5 years బ్యాక్కి ఇప్పటికీ బాగా డిఫరెన్స్ వచ్చింది. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అయితే ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ కూడా మనకి 50 లక్షలు 60 లక్షలు చెప్తుంటారు. అంతలాగైతే వైజాగ్లో ప్రాపర్టీ ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.